ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా నాన్న చెడ్డోడని అందరూ అంటారు గాని నువ్వు మాత్రం నాన్నకి రోజు దండం పెడుతూ ఉంటావు. మరి నీ కోడలికి అలాంటి మంచి పనులు ఎందుకు అలవాటు చేయలేదు? అది వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అత్త, అమ్మవారి దర్శనం అయింది, పూజ మంచిగా జరిగింది. ఇంకా ఏమీ జరగాల్సిన అవసరం లేదు. మనం వాయనం తీసుకొని వెళ్ళిపోదాం. వదినా, వాయనమివ్వు. పెద్దమ్మ, ముందు నీకిస్తున్నాను, కాదనకుండా తీసుకో. అలాగే. ఇస్తేనమ్మా వాయనం. పుచ్చుకుంటున్నాం. ఏ విధంగానైనా అన్నయ్య పాదాలు తాకాలి. అత్త, పర్వాలేదత్తా, నేను తీస్తాను. చూసుకోవాలి కదా శివ. నొప్పించాలని నేను తిరుపతి అత్తింటికి వెళ్ళలేదు. నీ మంచి కోరే నేను వెళ్ళాను. వెన్నెపూసలాంటి నీ మనసు కరిగి నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. శివ, కింద పడింది కదా, వేరే పండివ్వు. అలాగే బావా. ఇస్తేనమ్మా వాయనం. పుచ్చుకుంటేనమ్మా వాయనం. నాగవల్లి, ఇస్తేనమ్మా వాయనం. పుచ్చుకుంటేనమ్మా వాయనం. మొత్తానికి పూజ పుణ్యమా అని ఇక్కడికొచ్చారు. చాలా సంతోషంగా ఉందత్తా. తప్పో ఒప్పో, మంగ చేసిన పనికి ఇక్కడికి రాగలిగాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.